హాయ్ అండి అందరికి. ఈరోజు చిన్న చిన్న హ్యాపీనెస్లు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఇవన్నీ నా పెళ్ళికి వచ్చిన శారీస్ అన్నమాట. సో ఏంటి చీరల గురించి కూడా మాకు చెప్పాలా అని అంటారేమో మళ్ళీ, ఎందుకంటే ప్రతి దానికి పేర్లు పెడుతున్నారు కదా. సో చీరలు చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఆ చీర ఇచ్చిన వ్యక్తిని, ఆ చీర ఇచ్చిన వ్యక్తితో నాకు ఉన్న బాండింగ్ ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈరోజు అయితే వీడియో చేస్తున్నా. అందుకని చెప్పేసి ఈ శారీ తెచ్చింది అందరికంటే పెద్దమ్మ. సో నాకు తెలిసిన రిలేషన్షిప్లో మా మమ్మీ వాళ్ళ అక్క అన్నమాట. సో ఈ శారీ తెచ్చింది. నిజంగా చాలా థ్యాంక్ యూ మమ్మీ. 1 వీక్ నుంచి ఆమె జాబర్ కండక్టర్ గా చేస్తుంది అనమాట. సో నా పెళ్లికి మమ్మీ ఒక్కతి పెళ్లి పనుల్లో సతమతం అవుతుంటే ఆ సమయంలో తన డ్యూటీకి లీవ్ పెట్టుకొని, చాలా లీవ్లు ఉన్నాయన్నమాట ఆమెకి. సో ఆ లీవ్లని నా పెళ్లికి యూజ్ చేసుకొని పెళ్లి పనుల్లో నిజంగా చాలా హడావిడి చేస్తూ చాలా కష్టపడి పనులు చేసిందనమాట. సో తను తెచ్చిన శారీ ఇది. మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. సో మమ్మీ అంటే అందరికంటే పెద్దామే కాబట్టి పెద్ద మమ్మీ, చిన్న మమ్మీ, నడిపి మమ్మీ అని పిలుస్తా. అందరికంటే పెద్దామే మా పెద్ద మమ్మీ తెచ్చిన శారీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, లవ్ యూ. నెక్స్ట్ ఈ శారీ ఎవరు తెచ్చారు అని అంటే మా సిస్టర్ ప్రశాంతి అని చెప్పేసి మా అక్క తెచ్చింది. సో ప్రశాంతి అక్క అని చెప్పేసి, సో తనతో నిజంగా తను మా అక్క రావడం చాలా హ్యాపీ. రాదేమో అనుకున్నా, ఎందుకు అంటే వాళ్ళ కూతురికి గడియలైనాయి, గవద బిల్లలు అంటారు కదా, సో అవైనాయి. ఇంకా రాదేమో అనేసి చాలా ఫీల్ అయినా, రాదేమో అని. ఎందుకంటే తనను నేను చూడక ఒక 5 years అవుతుంది. మ్యారేజ్ అయినాక హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. తర్వాత చాలా డేస్ కి అది నా మ్యారేజ్ లో కలవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ చిట్టి అక్క. నువ్వే పెద్ద గిఫ్ట్ పెళ్లికి రావడం, అందులో శారీ తెచ్చావు. నీకంటే పెద్ద గిఫ్ట్ ఏది లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ చిట్టక్క. ఇంకా థ్యాంక్ యూ బావా మా అక్కను పంపించినందుకు. ఇంకొక శారీ వచ్చేసి ఇది తెచ్చింది మా పద్మ పెద్దమ్మ. సో మా పద్మ పెద్దమ్మ ఊర్లోనే ఉంటది. ఆమె నర్స్ అనమాట. ఊర్లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తూ చిన్న అది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అందులో నర్సుగా చేస్తుంది అనమాట. సో చాలా హ్యాపీ. మా పద్మ మమ్మీ కూడా పెళ్లి పనుల్లో మా మమ్మీ అసలు ఉండేది ఒక్కతే. మా మమ్మీ ఒక్కతే పెళ్లి పనుల్లో సతమతం అవుతుండే మా పద్మ పెద్దమ్మ, మా అందరికంటే చిన్నమైనటువంటి మా పిన్ని, అందరికంటే పెద్దమైనటువంటి మా పెద్దమ్మ. సో నలుగురు పెద్దమ్మ వాళ్ళు అనమాట నాకు. వాళ్ళు అందులో ఒక పెద్దమ్మ తెచ్చిన శారీ. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఊర్లో ఉంటూ మా మమ్మీకి చేదోడు వాదోడుగా ఉంటూ, ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా గానీ మా మమ్మీయే చూసుకుంటది. మా మమ్మీకి తెలుసు కదా మీ అందరికి ఆస్తమా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మా పద్మ మమ్మే చూసుకుంటది. అందులో వాళ్ళ కొడుకు షఫీ అన్నమాట. సో 2 months నుంచి ఇంటికి పెద్ద కొడుకుగా ఏ విధంగా అయితే బాధ్యతలు తీసుకొని పనులు చేస్తారో అదే విధంగా షఫీ ఇంట్లో జరిగిన ఇష్యూస్ కానీ, ఇంట్లో కొన్ని జరిగిన కార్యాలకు కానీ అన్నింటికి ముందు ఉంటూ ప్రతి పనిని చేసి నిజంగా మా తమ్ముడు షఫీ. మా తమ్ముళ్ళు పెద్ద తమ్ముడు చంటి, చిన్న తమ్ముడు చింటూ తెలుసు. వాళ్ళు ఎక్కువగా బయట తిరగకపోవడం వల్ల వాళ్ళకు అంతగా పనులు తెలియదు. వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మా షఫీ ఎలా చేయాలరా, ఈ పని ఇలా చేసుకుందాం, ఈ పని ఇలా చేసుకుందాం అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకొని ఆ పనిని షేర్ చేసుకొని సో ఆ పనిని కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ శారీ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అక్క కూతురు ఉంటది, ఒక పెద్దమ్మ పద్మ అని చెప్పేసి, అంగన్వాడీ టీచర్ ఆమె పెంట్లవల్లిలో. సో పెద్దమ్మ పంపించినటువంటి శారీ ఇది. థ్యాంక్ యూ మమ్మీ. ఆమెను కూడా నేను మమ్మీ అని పిలుస్తా, ఆమెను పద్మ మమ్మీ అని పిలుస్తా. సో మా అమ్మమ్మకి
ఒక చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, పెద్దమ్మ పిన్నమ్మ వాళ్ళందరినీ చిన్న మమ్మీ పెద్ద మమ్మీ అని పిలుచుకుంటా. సో సాయి థ్యాంక్ యూ నా పెళ్ళికి వచ్చి ఈ శారీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక శారీ వచ్చేసి ఇది. ఈ శారీ అందరికంటే చిన్నామే మా పిన్ని యాదమ్మ. సో ఆమె ఇప్పించినటువంటి శారీ. గండదీపం మోసినప్పుడు కట్టుకున్న శారీ చాలా మంది అడిగిరు, చాలా మంది చెప్పారు కూడా, సిస్టర్ మీరు గండదీపం మోసినప్పుడు కట్టుకున్నటువంటి శారీ చాలా బాగుంది సిస్టర్, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇదే అన్నమాట. ఇదే. సో చిన్నగా ఉన్నప్పుడు నాకు మా మమ్మీతో ఉన్న బాండింగ్ కంటే మా పిన్నితో ఉన్న బాండింగే చాలా ఎక్కువ. ఎందుకంటే మా మమ్మీ నేను పుట్టినాక ఒక 2 years అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసిపోయింది. ఆ టైంలో మా పిన్నియే నన్ను కూతురులాగా ట్రీట్ చేస్తూ నన్ను చాలా బాగా చూసుకున్నది అనమాట. సో మా మమ్మీ హైదరాబాద్ వెళ్ళిపోయింది మా డాడీతో పాటు. అక్కడ వెళ్ళిన తర్వాత మా పిన్ని దగ్గరే ఉంటూ నాకు స్నానం చేయించడం నుంచి స్కూల్ వరకు, నాకు ఇప్పుడు ఒక 100 days ఉంటే 100లో ఒక 10 days మాత్రమే మా మమ్మీతో ఉన్న, మిగతా 90 days మా పిన్ని దగ్గరనే ఉండేదాన్ని. మా పిన్ని నన్ను చూసుకునేది. సో తనే నన్ను చదివించింది. ఇంకా కొంతమంది ఓపెన్ డిగ్రీ అనేసి కామెంట్ చేసిండ్రు, చదివిందే ఓపెన్ డిగ్రీ పెద్ద నేషనల్ డిగ్రీ లెక్క ఫీల్ అవుతుందని చెప్పేసి. బ్రో నేను ఉన్న సిచ్యువేషన్లో, నేను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చదవడమే గ్రేట్. ఎందుకంటే మా మమ్మీ హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఇక్కడ మా పిన్ని చదివించిన చదువు ఇది అంతా. సో ఊర్లో స్కూల్లో నేను 7th వరకు, 1st to 7th వరకు మా ఊర్లో స్కూల్ ఉంది. నేను చదివినప్పుడు కనీసం ఇంగ్లీష్ సార్ కూడా ఉండేవాడు కాదు, ఏబిసిడీలు కూడా వచ్చేవి కావు నిజం చెప్పాలంటే. అప్పుడు మా పిన్ని కస్తూర్బా హాస్టల్లో నర్సుగా పనిచేసేది. సాటర్డే సండే వచ్చేది. వచ్చినప్పుడు నాకు అప్పుడప్పుడు నాకు మా షరీఫ్కి మా షఫీకి ఆమెనే నైట్ టైం కూర్చోబెట్టుకొని అన్ని హిందీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ కానీ నేర్పించేది. ఆ చదువు నేను ఇప్పుడు వరకు చదువుకున్నా. నీ లెక్క మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటే నేను కూడా మంచిగా చదువుకొని ఒక మంచి ప్లేస్లో ఉండేదాన్నేమో. కానీ మీరు చదివిందే ఓపెన్ డిగ్రీ, నేను అది చదువుడే గ్రేట్. నేను అది గ్రేట్. ఎందుకంటే చదివించే వాళ్ళు లేని సిచ్యువేషన్లో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదవడం అంటే, అప్పుడు ఉన్నట్టు ఇంట్లో ఉన్న పరిస్థితులు, తర్వాత మా ఫ్యామిలీ మా మమ్మీ అనారోగ్య పరిస్థితులు, వాటన్నిటి వల్ల సో నేను ఓపెన్ డిగ్రీ చేయాల్సి వచ్చింది. ఎవరి పరిస్థితులను బట్టి, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చదువుకుంటారు. చదువు విషయంలో ఎవరు కూడా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మా పిన్ని ఇంతవరకు నన్ను చదివించింది, ఇంత బాగా చూసుకున్నది. సో థ్యాంక్ యూ యాదక్క. ఆమె స్కూల్లో హాలిడేస్ ఇవ్వకపోయినా నా కోసం మా అక్క కూతురు, మా అక్కకి హెల్త్ బాగుండదని చెప్పడం వల్ల వాళ్ళ మేడంని హెల్ప్ అడిగితే ఆ మేడం లీవ్ ఇచ్చింది. లీవ్ ఇచ్చిన మేడంకి కూడా థ్యాంక్ యూ మేడం. మా పిన్ని కూడా చూడడానికి చాలా బక్కగా ఉంటుంది, పని మాత్రం నిజంగా చాలా హైలైట్ చేసేది అన్ని. ఇంకా చాలా మంది కన్యాదానం చేసిన వాళ్ళు ఎవరని అడిగారు కదా, సో ఈమెనే మా పిన్ని, మా అందరికంటే చిన్నామే మా పిన్ని మా బాబాయ్ కన్యాదానం చేసిరనమాట. సో మా ఫాదర్ లేనందువల్ల మా పిన్ని వాళ్ళే నాకు కన్యాదానం చేసిరు. నిజంగా థ్యాంక్ యూ యాదక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, సో ఇంటి దగ్గరనే ఉన్నాయి. ఇవి కాడికి తెచ్చుకున్నా ఇంకొన్ని శారీస్ ఇంటి దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ మా శారీస్ చూపించలేదని ఫీల్ అవ్వకండి. సో ఇంకా శారీస్ వచ్చాయి, ఇంటి దగ్గరనే ఉన్నాయి అనమాట. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, కొన్ని శారీస్ బ్యాగ్లో పట్టిన కాడికి తెచ్చుకున్నా, ఇంకొన్ని అక్కడే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా పెళ్ళికి వచ్చి. ఇంకా ఒక విషయం ఏంటి అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నా పెళ్లి గ్రాండ్గా వేసుకున్నా. నేను ఏమనుకున్నా అంటే, నాకు ఉన్నటువంటి అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ సేమ్ మ్యాచింగ్ డ్రెస్. నాకు 6 మంది అన్నగారు, షఫీ, షరీఫ్, చింటూ, చంటి, కిట్టు, నాని అన్న. సో 6 మంది అన్న వాళ్ళు, 6 మందికి ఒక కుర్తా సెట్ కుట్టించిన అనమాట. సో 6 మంది అన్న తమ్ముళ్ళకి కుర్తా సెట్ కుట్టించిన. అలాగే నాకు ఉన్నటువంటి 4 అందరికంటే పెద్దమ్మ వెంకటవర్ధనమ్మ, ఇంకొక పెద్దమ్మ పద్మ పెద్దమ్మ, మా మమ్మీ, అందరికంటే చిన్నామె యాదమ్మ. సో వీళ్ళ 4కి కూడా సేమ్ శారీస్, సేమ్ డిజైన్ గా శారీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించిన.
సో ఇంకా అక్క వల్ల కూడా కుట్టించాలనుకున్నా ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల కుట్టించలేకపోయినా. సో నెక్స్ట్ మా అన్న పెళ్లిలో ఇంకా అందరం సేమ్ శారీస్ సేమ్ జ్యువెలరీ కూడా వేసుకొని ఇంకా అద్ర కొడతాం. మా నాని అన్న పెళ్లి నెక్స్ట్ మేబీ ఈ సమ్మర్లో మ్యారేజ్ సెట్ అయితే మే జూన్లో అయిపోతుంది అనమాట. సో నిజంగా థ్యాంక్ యూ అన్న, షఫీ, షరీఫ్, చింటూ, చంటి, కిట్టు. చూడడానికి కిట్టు చాలా చిన్న పిల్లగాడు, ఒక 10 years ఉంటాయి, కానీ పని మాత్రం అద్భుతంగా ఇరగదీసిండు. నా పెళ్లిలో తీసిన వీడియోస్ అందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే తీసిన ప్రతి వీడియో నా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన పెళ్లికి సంబంధించిన ప్రతి వీడియో తీసింది కిట్టుగాడే. నిజంగా కిట్టు థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. తర్వాత మా చెల్లెలు పప్పి. సో పప్పికి కూడా నా ఫేవరెట్ కలర్ ఫ్రాకే ఇప్పించింది అనమాట. నిజంగా పప్పి నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కిట్టు కంటే పప్పి అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. విన్నిగాడు, అలాగే మా జ్యోతి అక్క, మా బావ, సో ముగ్గురు కరెక్ట్ టైంలో హాలిడేస్ రావడం వల్ల సో మా బావ, మా అక్క అందరు వచ్చిండ్రు. సో మా చిట్టక్క వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేవాడే, పాపకు గౌద బిల్లలని లాంగ్ జర్నీ కదా అనేసి మా బావ, మా ఏంజల్ గాడు రాలేదనమాట. సో నెక్స్ట్ మా నాన్న అన్న పెళ్లిలో వీళ్ళందరినీ పరిచయం చేస్తా. సో చిన్న ఫ్యామిలీ అయినా చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఇంకొంతమంది మనుషులు ఉన్నారు, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ల వల్ల మా లైఫ్లో నుంచి వాళ్ళు డిలీట్ చేసేసామన్నమాట. సో ఉన్న నలుగురు పెద్దమ్మ వాళ్ళు నిజంగా నా పెళ్ళిలో చాలా అంటే చాలా కష్టపడారు. మా మమ్మీకి ఏం తోచేది కాదు, పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా. సో ఏం తోచేది కాదు. ఆ టైంలో మా మమ్మీకి సపోర్ట్గా ఉంటూ పెళ్లి పనులన్నీ ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ అయితే మను గూడడం, అలాగే సారె బియ్యం వరకు వీళ్ళందరూ ఉండి నాకు సపోర్ట్ చేసి మా మమ్మీకి పనిలో తోడుగా ఉంటూ వాకిలు ఊడ్చి గిన్నెలు కడిగి ఇవన్నీ చేసిరు. నిజంగా థ్యాంక్ యూ పెద్ద మమ్మీ, పద్మ మమ్మీ, యాదక్క, జ్యోతక్క, చిట్టక్క, రవి బావ, బిన్నిగాడు కూడా చిన్న చిన్న పనులు నాకు హెల్ప్ చేసిండు. నాని అన్న, షఫీ, షరీఫ్, కిట్టు, షఫీ, చింటూ, చంటి, వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, వాళ్ళ శారీస్ చూపించలేదని బాధపడకండి, ఇంటి దగ్గరే ఉన్నాయి. సో ఇవి కొన్ని బ్యాగ్లో మమ్మీ చదిరి పెడితే తీసుకొని వచ్చిన. సో వీటితో పాటు ఈ శారీస్ చూపించింది అవసరమా అని అనుకోకండి. ఈ శారీస్ కావచ్చు, కానీ ఇందులో ఎంత హ్యాపీనెస్ బంధం దాగి ఉంది కాబట్టి చూపించాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.